బ్యాక్టీరియా కాల్డ్ యాజ్ హెలికో బ్యాక్టీరియం పైలరీ. ఇది కూడా ఒక కారణము ఫర్ ది అల్సర్స్ అన్నమాట. ఇంక ట్రీట్మెంట్ ఏముంటుంది? గివ్ యాంటాసిడ్స్ ఇస్తాం. తర్వాత గివ్ H2 రిసెప్టర్ బ్లాకర్స్ లైక్ ఒమెప్రజోల్, రబిప్రజోల్, పెంటప్రజోల్. తర్వాత గివ్ యాంటీకోలంజిక్స్, గివ్ సిరప్ కాల్డ్ యాజ్ సుక్రాల్ఫేట్. తర్వాత గివ్ యాంటీబయాటిక్స్ లైక్ ఫ్లెజిల్, మెట్రోనిజోల్. నెక్స్ట్ టాపిక్ ఒబెసిటీ. ఒబెసిటీ అంటే ఊబకాయం, ఎక్కువ వెయిట్ ఉండడం. అంటే అర్థం 20% ఇంక్రీజ్ ఓవర్ ది ఐడియల్ బాడీ వెయిట్. మామూలుగా బాడీ వెయిట్ ఎంత ఉండాలనో దానికన్నా 20% ఎక్కువ ఉంటే ఏమంటాం మనము? ఒబెసిటీ అంటాం. కారణాలు ఏముంటాయి? ఇట్ మేబీ కేస్ ఆఫ్ హెరిడిటీ, వంశపారంపర్యంగా వచ్చి ఉండవచ్చు, లేకపోతే ఎక్కువ బాడీలో ఫ్లూయిడ్స్ ఉండడం వల్ల కావచ్చు, ఎక్కువ బాడీ బిల్డ్ వల్ల కావచ్చు, మెటబాలిజం సమస్య ఉంటే కూడా కావచ్చు, లేకపోతే సైకో సోషల్ ఫ్యాక్టర్స్, మానసికంగా వాళ్ళకి సరిగ్గా తేడా ఉండి ఎక్కువ ఫుడ్ తీసుకోవడము, లేకపోతే ఎక్కువ మోతాదులో క్యాలరీస్ అంటే పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం కూడా కారణం కావచ్చు. చికిత్స ఏంది? వి గివ్ ద వెయిట్ రిడక్షన్ డైట్. ఆహారంలో బరువును తగ్గించేటువంటి మందుల్ని ఫుడ్ని ఇవ్వాలన్నమాట. ఇంకా ఒక డ్రగ్ ఇస్తాం. డ్రగ్ పేరు అంఫెటమిన్ అనేటువంటి మందు ఇస్తాం. దానివల్ల ఆకలి తగ్గిపోతుంది. లేకపోతే లైపోసక్షన్ అంట, అంటే బాడీలో లిపిడ్స్, ఫ్యాట్ని కరిగించి బయటికి సక్షన్ చేయడం, తీసేయడం ఆపరేషన్ ద్వారా. ఇంకా ఇంట్రా గ్యాస్ట్రిక్ బెలూన్ అంటే ఇక్కడ ఇంట్రా గ్యాస్ట్రిక్ బెలూన్ అంటే గ్యాస్ట్రిక్ ఒక సమ్ పార్ట్ ఆఫ్ ది స్టమక్ని మనము ఫ్యూచర్ చేసేస్తాం, కుట్టేసేస్తాం. వేసేస్తే స్టమక్ చిన్నగా అయిపోతుంది. చిన్నగా అయిపోతే కొద్దిగా తిన్నవాడికి ఏమవుతుంది? నిండిపోయినట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా గివ్ గ్యాస్ట్రిక్ బైపాస్ ఇస్తాం. సేమ్ ఇలాంటిదే. గ్యాస్ట్రిక్ బైపాస్ అంటే స్టమక్ యొక్క ఫండస్ని కొంచెం మనం కట్ చేయడం లేదా కుట్టేయడం వల్ల దెర్ ఇస్ ఏ డిక్రీజ్ ఇన్ ది టేక్ ఆఫ్ ఫుడ్ అనమాట. ఇంకోటి గ్యాస్ట్రోప్లాస్టీ. ఇవన్నీ కూడా ఏంటివంటే స్టమక్ యొక్క సర్జరీస్ అనమాట, చిన్న చేయడానికి అన్నమాట. ఇది ఒబెసిటీ. నెక్స్ట్ టాపిక్ డయేరియా, నీళ్ళ విరేచనాలు. ద ప్యాసేజ్ ఆఫ్ లూజ్ లిక్విడ్ స్టూల్స్ విత్ ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ అసోసియేటెడ్ విత్ క్రాంపింగ్ అబ్డామినల్ పెయిన్. ఇదేంది? లూజ్ లిక్విడ్ స్టూల్స్, పల్చటి నీళ్ళ విరేచనాలు విత్ ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ, ఎక్కువసార్లు రావడం. దాంతోపాటు ఏముంటుంది? క్రాంపింగ్ అబ్డామినల్ పెయిన్, ఉదరంలో నొప్పి ఉండవచ్చు. కారణాలు ఏముంటాయి? ఎనీ ఫుడ్, తినే ఫుడ్ బట్టి, ఏదైనా ఎలర్జీస్ ఉంటే, ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు ఏదైనా, లేకపోతే స్ట్రెస్ ఎక్కువగా వారికి ఏదైనా స్ట్రెస్ ఉన్నప్పుడు, లేకపోతే ఫీకల్ ఇంపాక్షన్ అంటే ఏంది? ఫీకల్ ఇంపాక్షన్ అంటే స్టూల్స్ అనేవి ముందుకు పోవట్లేదు, అక్కడ ఉండిపోయినాయి. అప్పుడు ఇంకొకటి ట్యూబ్ ఫీడింగ్స్. పేషెంట్కి మనం ఏం చేస్తున్నాము? నోటి ద్వారా కాకుండా లోనికి ట్యూబ్ పెట్టడం, నాసో గ్యాస్ట్రిక్ ట్యూబ్ అంట, ముక్కులో నుంచి స్టమక్లో డైరెక్ట్గా ట్యూబ్ పెట్టడం. అట్లా ఫీడింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా వామిటింగ్ రావచ్చు, డైరియా రావచ్చు. లేకపోతే కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా మనకు డైరియా వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి చికిత్స ఏంది? ఫస్ట్ వన్ జిఐ రెస్ట్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ రెస్ట్, అంటే నోటి ద్వారా ఆహారం ఏది ఇవ్వకుండా రెస్ట్ ఇవ్వాలి ఆ వ్యవస్థకి. తర్వాత గివ్ యాంటీ డైరియల్ డ్రగ్స్ లైక్ లోమోటిల్, లేకపోతే కావలిన్, లేకపోతే అల్యూమినియం హైడ్రాక్సైడ్ లాంటివి. వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఫర్ దిస్ వన్? డైరియా కాంప్లికేషన్స్ ఏమి ఉండవచ్చు? ఫస్ట్ వన్ డిహైడ్రేషన్, కంప్లీట్ లాస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇన్ ద బాడీ అనమాట. లేకపోతే మాల్ న్యూట్రిషన్, హీ మే హ్యావ్ లో న్యూట్రిషన్ టు ది బాడీ, తక్కువ పోషకాహారాలు లేదా పోషణ అందడం, అంటే ఎంత తిన్నా కూడా అదేమైంది బయటికి వెళ్ళిపోతుంది. ఇది డైరియా. నెక్స్ట్ టాపిక్ కాన్స్టిపేషన్, ద డ్రై ఇన్ఫ్రీక్వెంట్ స్టూల్స్ పాస్డ్ విత్ హార్డ్ డిఫికల్టీ. స్టూల్స్ ఎలా ఉన్నాయి? వెరీ డ్రై. ఇన్ఫ్రీక్వెంట్ అంటే నాట్ ఫ్రీక్వెంట్, చాలా లేట్ అన్నమాట. డైలీ కాకుండా 3 డేస్కి ఒకసారి కావచ్చు. ఏమవుతుంది? స్టూల్స్ ఆర్ వెరీ హార్డ్, మలం హార్డ్గా ఉండి డిఫికల్టీతో పాస్ అవుతుంది. దీన్ని మనము కాన్స్టిపేషన్ అంటాం, మలబద్ధకం. సో వాట్ ఆర్ ద కాజెస్? కారణాలు ఏముంటాయి? ఇన్యాక్టివిటీ, అంటే పేషెంట్ యొక్క ఇన్యాక్టివిటీ, ఎటువంటి పని చేయట్లేదు, ఈజ్ వెరీ వెరీ లేజీ.
సెడెంటరీ లైఫ్ అంటాం, నో వర్క్, ఆల్వేస్ రెస్ట్, వాడికి వస్తుంది ప్రాబ్లం. ఇంకా ఇగ్నోర్డ్ అర్జ్, ఒకవేళ వాడికి అర్జింగ్ వచ్చింది, మోషన్ పోవాలనే ఫీలింగ్ వచ్చింది, కానీ ఓపిక లెక్కనో దేనికి ఈజ్ నాట్ గోయింగ్, అట్లా నెగ్లెక్ట్ చేసినమాట, దానివల్ల కూడా అది మే డెవలప్ ఇంటూ కాన్స్టిపేషన్. ఎనీ డ్రగ్స్, కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా ది పేషెంట్ మే డెవలప్ కాన్స్టిపేషన్. ఆర్ ఏజ్ రిలేటెడ్, యాజ్ ద ఏజ్ అడ్వాన్సెస్, ముఖ్యంగా ఓల్డ్ పీపుల్లో వి కెన్ సీ ద ఇన్యాక్టివిటీ ఆఫ్ ది రెక్టమ్ ఆర్ ఇంటెస్టైన్స్, కాబట్టి దిల్ బి కాన్స్టిపేషన్. చికిత్స ఏమిటో వాళ్ళకి వీ కెన్ గో ఫర్ ద లాక్సేటివ్స్. లాక్సేటివ్స్ అంటే ఆ మలం మెత్త చేసేది మా మెడిసిన్ అన్నమాట. ఇంకా దాంతోపాటు మనకేమవుతుంది, దెర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ ది ఇంటెస్టైన్స్ అనమాట దానివల్ల. ఇంకా సపోజిటరీస్ అంటే ఏంది, డైరెక్ట్గా రెక్టంలోకి చొప్పించి వాడేటువంటి మెడిసిన్స్ అనమాట. అంటే వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ ద పేషెంట్ ఓరల్ ఫుడ్స్, ఓరల్లీ మనం ఎటువంటి మందు ఇవ్వట్లేదు, డైరెక్ట్లీ గివ్ ద మెడిసిన్ టు రెక్టమ్ అన్నమాట, రెక్టంలో పెట్టేస్తాం. బట్ మనము సపోజిటరీస్, ఎగ్జాంపుల్ డల్కోలాక్స్ లాంటివి. ఇంకా ఎనిమైస్, ఎనిమా అంటే ఏంది, ప్యాసేజ్ ఆఫ్ ఎనీ ఇరిటేటింగ్ వాటర్, సోప్ వాటర్ అనుకోండి, ముఖ్యంగా సోప్ వాటర్ని పేషెంట్కి రెక్టం ద్వారా అందించడం. ఇంకా స్టూల్ సాఫ్ట్నెస్, స్టూల్స్ని మెత్తబరిచే మందులు ఇవ్వడం, ఉదాహరణకి సెల్యులాస్ అంటాము, స్మూత్ అంటాము, క్రమాఫిన్ అంటాము. తర్వాత పేషెంట్కి యూ సజెస్ట్ హిమ్ టు టేక్ ఇంక్రీజ్డ్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఎక్కువ మోతాదులో ద్రవ పదార్థాలు తీసుకోమని చెప్పాలి. ఆహారంలో ముఖ్యంగా ఫైబర్ ఫుడ్, పీచు పదార్థాలు ఎక్కువ ఉండేట్టు చూసుకోవడం చేయాలన్నమాట. ఇది కాన్స్టిపేషన్. నెక్స్ట్ సమస్య ఏంది, జింజివైటిస్ అంట. జింజివైటిస్ అంటే ఐటిస్ ఆఫ్, అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద గమ్స్. కారణాలు ఏముంటాయి, పువర్ ఓరల్ హైజీన్, నోటి ద్వారా హైజీన్ బాగా మెయింటైన్ చేయట్లేదు. పూర్లీ ఫిట్టింగ్ డెంచర్స్, పేషెంట్ ఒకవేళ డెంచర్స్ కట్టుడు పళ్ళు పెట్టిండు అనుకోడానికి, సో కట్టుడు పళ్ళు ఏమైనా దే ఆర్ వెరీ పూర్లీ ఫిట్టెడ్, లూజ్గా అయిపోయినాయి. లేకపోతే డెఫిషియన్సీ ఆఫ్ ఎనీ ఫుడ్, ముఖ్యంగా డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B1 అండ్ B2, థయామిన్ అండ్ రైబోఫ్లావిన్. సిమ్టమ్స్ ఏముంటాయి, రెడ్ స్వోలన్ బ్లీడింగ్ గమ్స్, ఎర్రగా ఉండి బ్లీడింగ్ అవుతున్నటువంటి చిగుర్లు ఉంటాయి. దే ఆర్ వెరీ పెయిన్ఫుల్, నొప్పితో కూడా ఉంటాయి. చికిత్స అయ్యింది డెంటల్ హైజీన్, హైజీన్ ఫర్ ద డెంటల్, దంతాల యొక్క సంరక్షణ చేసుకోవడము, తర్వాత కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవడము చేయాలన్నమాట. నెక్స్ట్ వన్ స్టమటైటిస్ అంటాం, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఓరల్ మ్యూకోసా. కారణాలు ట్రామా, గాయాలు, లేకపోతే ఏదన్నా ఆర్గానిజమ్స్ ఇన్ఫెక్షన్ కావడము, ఇరిటెంట్స్ తీసుకోవడం, ఏదన్నా పోషకాహార సమస్యలు, ఏదైనా వ్యాధులు, లేకపోతే కీమోథెరపీ అంటాం. క్యాన్సర్కి మనం చేసే చికిత్స కీమోథెరపీ, రేడియేషన్స్ ఇస్తాం, దానివల్ల కూడా కావచ్చు. సిమ్టమ్స్ ఏముంటాయి, స్వెల్లింగ్, పెయిన్, అల్సరేషన్స్, ఎక్సెసివ్ సలైవేషన్, హాలటోసిస్ అండ్ సోర్ మౌత్ అన్నమాట. హాలటోసిస్ అంటే ఏంది, పేషెంట్కి ఈజ్ నాట్ ఏబుల్ టు స్వాలో ప్రాపర్లీ, ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. ఇంకా చికిత్స ఏంది, పెయిన్ రిలీఫ్ ఇవ్వాలి, కాజ్ ఏందో చూసి దాని పక్కన చికిత్స చేయాలి, ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయాలి, సాఫ్ట్ బ్లాండ్ డైట్, తేలికగా జీర్ణమయ్యేటువంటి ఆహారాన్ని అందించాలి. నెక్స్ట్ వన్ ఈసోఫెజైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది ఈసోఫెగస్. కారణం రిఫ్లెక్స్ ఆఫ్ స్టమక్ కంటెంట్, స్టమక్ ఉన్నటువంటి కంటెంట్స్ అన్నీ పొరపాటున పైకి రిఫ్లెక్స్ అయినాయి, తిరిగి వచ్చేసినాయి. దాంట్లో యాసిడ్ ఉంటుంది కదా, యాసిడ్ కూడా రావడం వల్ల ఏమైంది, మండుతుంది ఇక్కడ ఈసోఫెగస్లో. ఎనీ ఇరిటెంట్స్ కావడం, లేకపోతే ఎనీ ఇన్ఫెక్షన్స్ బై ఫంగస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా, లేకపోతే ఎనీ ట్రామా ఉంటే, గాయాలు, క్యాన్సర్ ఉంటే, మలగ్నెన్సీ, ఇంట్యుబేషన్, లోనికి ఏదైనా ట్యూబ్ పెట్టినా మనం, ఎండోట్రాకియల్ ట్యూబ్ లాంటిది అని పెట్టినాం, అప్పుడు కూడా అవుతుంది అనమాట. ఇంకా సిమ్టమ్స్ ఏముంటాయి, హార్ట్ బర్న్, హార్ట్ ప్రాంతంలో మంటగా ఉండడము, నొప్పి ఉండడము, డిస్ఫేజియా, మింగేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. చికిత్స ఏంది, యూ హ్యావ్ టు ట్రీట్ ద అండర్లయింగ్ కాజ్. టెస్టింగ్ చేసిన పేషెంట్కి యూ హ్యావ్ టు గివ్ ద
సాఫ్ట్ బ్లాండ్ డైట్, తర్వాత మెడిసిన్స్ ఇవ్వండి. ఎలివేట్ హెడ్ ఆఫ్ ది బెడ్ అన్నమాట. హెడ్ ఎండ్ ఆఫ్ ది బెడ్ అంటే ఏంది, తల వైపు ఉన్నటువంటి బెడ్ ప్రాంతాన్ని పైకి లేపాలి కాళ్ళ దగ్గర. తర్వాత ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తున్నాయో లేదో మనము గమనించాలన్నమాట. నెక్స్ట్ సమస్య దీంట్లో ఏముంటుంది, యానరెక్సియా అంటాం, ఆకలి లేకపోవడం, ల్యాక్ ఆఫ్ అపెటైట్. కారణం ఏం కావచ్చు, మేబీ ఎమోషనల్ వన్, లేకపోతే ఎనీ ఫిజికల్ ఫ్యాక్టర్స్ కావచ్చు. దీంట్లో వీ హ్యావ్ టు టెస్ట్ ఫర్ ద న్యూట్రిషన్. వాడికి ఎంత మీద ఎక్కువ న్యూట్రిషన్ టెస్ట్ మనం చూసుకోవాలమ్మా, టెస్ట్ చేసుకోవాలి. బ్లడ్లో యూ హ్యావ్ టు టెస్ట్ ఫర్ ద కంటెంట్ ఆఫ్ విటమిన్స్, ఎలక్ట్రోలైట్స్ అటువంటివి యూస్ చేస్తాం. చికిత్స ఏంది, గివ్ సప్లిమెంట్స్. తర్వాత ట్రాన్స్ పారెంట్రల్ న్యూట్రిషన్ అంటే ఏంది, డైరెక్ట్గా పారెంట్రల్ వెయిన్లోకి ఫ్లూయిడ్ని ఎక్కించి దాంట్లో మనము ఫుడ్ ఇస్తాం. ఏం ఫుడ్ ఇస్తాం, ముఖ్యంగా నార్మల్ సెలైన్, డెక్స్ట్రోస్ D10, D5 ఆర్ రింగర్ లాక్టేట్ సొల్యూషన్ లాంటిది ఇస్తాం. లేకపోతే ఎంట్రల్ ఫీడింగ్ అంటాం. అంటే ఏంది, డైరెక్ట్గా ఎంట్రల్ అంటే ఏంది, స్టమక్లోకి ట్యూబ్ పెట్టేసి, నాసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ పెట్టి డైరెక్ట్గా మనం ఫుడ్ ఇచ్చేయడం అనమాట, నోట్ నుంచి కాకుండా. నర్సింగ్ ఇంటర్వెన్షన్ వేస్తాము. ఓరల్ హైజీన్ చేయాలి, క్లీన్ రూమ్. తర్వాత కాజ్ ఆఫ్ ది నాజియా ఏందో చూసుకొని ట్రీట్ చేయండి. తర్వాత సోషలైజేషన్, వాడికి మానసికంగా సాంఘికంగా వాడికి మంచిగా చేయాలి, వాడిని తిరిగి ఎప్పట్లాగా అందరితో కసెప్ట్ చేయాలి. రెస్పెక్ట్ లైక్స్ అండ్ డిస్లైక్స్, వాడికి ఫుడ్లో ఇష్టాలు ఉంటాయి, దాన్ని బట్టి రెస్పెక్ట్ చేసి వాడికి ఇష్టమైన ఫుడ్ని ఇవ్వాలి. చాలామందికి ఏంటంటే ఇష్టమైన ఫుడ్ లేకపోతే వాళ్ళు ఏమంటారు, దే ఆర్ హ్యావింగ్ ల్యాక్ ఆఫ్ అప్పటైట్ అంటారు అన్నమాట. సో రెస్పెక్ట్ దేర్ లైక్స్, వాళ్ళ ఇష్టాలను తగ్గట్టు మనము ఫుడ్ని ఇవ్వడము. అండ్ ఎడ్యుకేట్ దెమ్, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి, పోషకాహారం యొక్క ఇంపార్టెన్స్ ఏందో మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. ఇవి డిసీజెస్ ఆఫ్ ది డైజెస్టివ్ సిస్టమ్.